అది తీసుకోనందుకు కానీ 9,000 కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టలేదా జగన్ సర్కార్. కాబట్టి ఒకసారి ఒక ఒప్పందం అయిన తర్వాత దాన్ని కాదనడానికి లేదు. అయితే ఇప్పుడు ఈ లోపుగానే దాని మీద పడాలా, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం క్యాన్సిల్ కాదు, ఈ లోపే కోర్టులో దాని మీద ఛాలెంజ్ చేయాలి. చేస్తారు కానీ దాన్ని ఎలా డ్రాగ్ చేయాలా, ఎలా టెక్నికల్ పాయింట్లో సాగదీయాలి అన్నది ఇక్కడ చాలా మందికి తెలిసినటువంటి మేధావులు ఉన్నారు. వాళ్ళలో ఆ దోపిడీని ఎలా యథేచ్ఛగా చేయాలంట. హైదరాబాద్ లో అదే కదా మన వాళ్ళకి. కోర్టులకు వెళ్తే అవును, కానీ కోర్టులకు వెళ్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే వచ్చే పరిశ్రమలను అడ్డుకుంటున్నారు అనే ప్రచారం అది చేస్తూనే ఉంటారు. ఇప్పుడైనా చేయట్లేదు అది. కానీ ఇక్కడ పరిశ్రమలు రానియకుండా ఆపుతున్నారా, లేకపోతే పరిశ్రమల పేరుతో రియల్ ఎస్టేట్ వాడికి దోచిపెడుతున్నారా? అది కదా పాయింట్. ఓ పరిశ్రమకి 50 ఎకరాలు ఇచ్చారు, 20 ఎకరాలు ఇచ్చారంటే హర్షిస్తున్నాం, దాన్ని 99 పైసలకి ఇచ్చారని హర్షిస్తున్నాం. వాస్తవంగా తెలంగాణలోనూ, హైదరాబాద్లో, చెన్నైలో, బెంగళూరులో డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాడు. మనం ఫ్రీగా ఇస్తున్నాం. 99 పైసలు అంటే ఏముంది, టీకి కూడా లేదు అక్కడ. ఒక టీకి 10 ఎకరాలు వస్తాయి అన్నమాట వీళ్ళకి. అలాంటి స్టేజ్లో ఉంది మనకి. కాబట్టి ఏమైనా జరగచ్చు ఇక్కడ. సార్ 2014 నుంచి 19 వరకు ఇదే బాబు గారి అధికారంలో ఉన్నప్పుడు విశాఖ మీద ఇప్పుడు పెట్టినంత స్థాయిలో దృష్టి పెట్టలేదు. తర్వాత అసలు విశాఖనే వద్దనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విమర్శించారు. కానీ ఇప్పుడు విశాఖ మీదే ఫోకస్ పెట్టడానికి ఏంటి కారణం? ఏదైనా సరే